హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్. ప్లంబింగ్ వర్క్ G+2 అంకాపూర్ ఈ వర్క్ చేసినాం. G+2 పెంట్ హౌస్ పైన కిచెన్ వరకు సవాంచు తీసుకోతాం. ఇది కూలర్ పాయింట్. కిచెన్ వరకు మేము సవాంచు తీసుకోతాం కంపల్సరీ. ఏకించు మాత్రం అస్సలే ఫ్యూచర్లో కూడా ఇది ఫ్రెషర్గా రావాలని దగ్గర దాకా తీసుకోవద్దు. కింది ఉన్నది మాత్రం G+1 బోర్ పైప్. ఇది G+1 బోర్ పైప్. G+2 దానికి ఈ బోర్ పైపు, వాటర్ ట్యాంకీ పైపు. ఇక్కడ చారెంచు కూడా పెట్టిండ్రు, అందుకే మనకు ఇది ఇలా ఇలా పలిగినట్టు ఉన్నది. నవ్వించి కొడితే ఇంత వాళ్ళకు చారెంచు చిన్న గోడ కదా, అందుకనే మేము సవా ఇంచు ఇక్కడ వరకు తీసుకుపోతాం కంపల్సరీ. సవా ఇంచు ఉంటేనే ఫ్రెషర్గా వస్తుంది. ఏకించు బోరు సరిపోతుంది. ఏకించు దానికి బోరు. వాటర్ ప్యూరిఫై, ఇది వాటర్ ప్యూరిఫై సరిపోతుంది. దేనికి ఫ్రెషర్గా ఇచ్చాను. బోరు ట్యాంక్కి వాటర్ ప్యూరిఫై ఫ్రెషర్గా ఉంటే చాలా మంచిది మనకు దగ్గర దక్కిస్తే. ఇది 4 ఇంచుల గోడ కదా, అందుకే 2 పైపులు రావాలి కదా దొడ్డి. అందుకని ఇట్లా కొట్టే వరకల్లా పొక్క లెక్క అయింది. ఇగో ఇది వాటర్ ప్యూరిఫై. ఇది స్లాబ్లో స్లీవ్లు పెడితే బీమ్ పొన్ననే ఇస్తాం మేము. స్లీవ్లు పెడితే ఇగో పైకి పోయింది, పైనకైనా వచ్చింది బీమ్, కిందకి వాటర్ ట్యాంక్కి పోయింది. ఇదేమో బాత్రూంలోకి పోయింది. ఇది కూలర్ పాయింట్. ఇది ఎక్స్ట్రా ట్యాపు. ఇక్కడ రెయిన్ వాటర్ పైప్ కూడా ట్యాప్ రావాలంటే మనం ఇలా తీసినాం. అది డౌన్ చేసి ఎక్స్ట్రా ట్యాప్ రెయిన్ వాటర్ పైప్ దగ్గరికి ఎప్పుడన్నా బట్టలన్నా పిండుకోవడానికి బంగ్లా మీద ఉంటుంది అన్నట్టు. అది ఎల్బో పెట్టి డబ్బులేసి హ్యాండ్ వాష్. ఇది గ్రీజర్ పాయింట్ పైన గ్రీజర్ పాయింట్, కూల్ వాటర్. లైక్ చేయండి.